నువ్వు ఇట్లాగే చేస్తే మాత్రం నిన్ను దగ్గరికి వచ్చి కొడతా నేనే. నీ దిక్కున్న చోట చెప్పుకో. పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఆల్రెడీ. పవన్ కళ్యాణ్ గారు రుచి చూసారా? చేత్తో కూడా కాదు రోజా, నేను ప్రెస్ క్లబ్లో మాట్లాడని మాటలు నాతో పలికించొద్దు. హుందాగా ఏదైనా మాట్లాడితే ఒక ఆడదాని వేయండి, ఒక తల్లివి, అందులో ఒక బిడ్డకు జరిగితే దాన్ని కూడా రాజకీయం చేశారు. మొన్నటికి మొన్న అందరూ ఎక్కడ చూసినా కొండ మీద గుండు చేయించుకున్నందుకు లేడీస్ గుండు చేయించుకోలేదా? కొండ మీద ఆదాయము, అసలు తలనీళ్ళల్లో ఆదాయం వచ్చేదే మహిళల జుట్టుతో. అది పక్కకు పెట్టేసి అసలు కొండ మీద ఏమైనా బోర్డులు పెట్టారా మహిళలు ఎక్కడ గుండు చేయించుకోకూడదు అని చెప్పి ఆమె ఒక డిక్లరేషన్ ఇచ్చి వచ్చి గుండు చేయించుకొని వస్తే దాన్ని కూడా రాజకీయం చేస్తారు. ఒక తల్లి బాధను కూడా రాజకీయం చేస్తారు. ఇంత దరిద్రులుగా అసలు ఈ వైసీపీ నిజంగా ఈ రాష్ట్రానికి పట్టిన చీడ ఏదైనా ఉందంటది వైసీపీ. ఈ చీడని ఖచ్చితంగా తరిమి రాష్ట్రంలో లేకుండా తరిమి కొడతాము. ఈ రోజాను కూడా పక్క రాష్ట్రంలోకి పంపించాలి ఫస్ట్. దాన్ని మాత్రం అసలు ఇక్కడ ఉంచే ప్రసక్తే లేదు. ఇలాంటి మాటలు మాట్లాడితే దేవుడు ఉన్నాడు కాబట్టే, పవన్ కళ్యాణ్ గారి పక్షాన ఉన్నారు కాబట్టే ఈరోజు అంత అగ్ని ప్రమాదం జరిగినా వాళ్ళ కొడుకుకి చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాడు. ఆ ఏడుకొండల వాడిని మేము నమ్ముతున్నాము, మేము ఇక్కడ కపిలేశ్వర స్వామిని మేము నమ్ముతున్నాము, మేము దేవుళ్ళని నమ్ముతున్నాము, పవన్ కళ్యాణ్ గారు నమ్ముతున్నారు కాబట్టి సనాతన సాంప్రదాయాల గురించి, సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాడు. రోజా తెలుసుకోవాల్సి నువ్వు. నీ ముఖానికి ఏదైనా గోవుకి ఒకరోజు పూజ చేసినావు, పెద్ద గోవుల మీద ఏదో నీకే అక్కర వచ్చేసేసి ఆడికొచ్చి గోవులు పూజ చేయాలి, మా గోవులు ఇట్టయిపోతున్నాయి ఏదో నీ మొహానికి ఈ పెడత మొహం వేసుకొని నువ్వు మళ్ళీ మాట్లాడతావు. ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే ఎట్ట కొడతానో ఇంకా మాకు తెలియదు. నోరు జాగ్రత్త పెట్టుకో, ఖబర్దార్ రోజా.